శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము. ఫలశ్రుతి. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్మలు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఈ అధ్యాయంలో దైవ లక్షణములు ఏవి, అసుర లక్షణములు ఏవి, ఆయా లక్షణములు కల మనుజులు ఎట్లు ప్రవర్తించుచుందురు, వారి గతి ఏమిటి తదితర విషయములు తెల్పబడినవి. శ్రీ భగవానుడు పలికెను. అభయము, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో స్థిరంగా ఉండడం, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపము, రుజుత్వము, అహింస, సత్యము, క్రోధము లేకపోవడం, త్యాగము, శాంతి, చాడీలు చెప్పకుండడం, భూతదయ, విషయాసక్తి లేకపోవడం, మృదుత్వం, తప్పు పనులు చేయడానికి సంకోచం, చపలత్వం లేకపోవటం. ఓ భారత, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, అద్రోహము, అమానిత్వం మొదలగునవి అన్నియును దైవీ సంపద గలవాని లక్షణములు. పార్థ, దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము గలవాని లక్షణములు. పాండవ, దైవీ సంపద ముక్తిదాయకము, ఆసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకము. పార్థ, ఈ లోకములనున్న మానవులు రెండు విధములుగా ఉందురు. దైవ లక్షణములు గలవారు కొందరు, అసుర లక్షణములు గలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెల్పబడినవి. ఇప్పుడు ఆసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెలిపెదను వినుము. ఆసుర స్వభావం గలవారు ప్రవృత్తి నివృత్తులను ఎరగరు కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వం గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్య భాషణము గాని ఉండనే ఉండవు. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియునూ లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనేవాడు లేనే లేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగం కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామం తప్ప మరొక కారణమే లేదనియు ఆసుర లక్షణములు గలవారు భావింతురు. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదం చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు. వారు మందబుద్ధులు. వారు అందరికిని అపకారం చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశనమునకే వినియోగపడుచుండును. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ ఆసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో విధముగా తీర్చుకున్నటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవచుందురు. విషయ భోగానుభవముల యందే మునిగి అదియే నిజమైన సుఖమని భావింతురు. వారు ఆశాపాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధింపబడుచుందురు. కామక్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ అభీష్ట వస్తువును పొందితిని. ఇంకను నా మనోరథములన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనం ఉన్నది. మున్ముందు ఇంకనూ ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు. ఈ శత్రువును నేను చంపాను, మిగిలిన వారిని కూడా చంపుతాను. నేను ప్రభువును, నేను భోగిని, నాకు అన్నీ ఉన్నవి, నేను బలవంతుణ్ణి, సుఖిని. నేను ఉన్నవాణ్ణి,
ఉత్తమ కుటుంబంలో జన్మించాను. నాతో సమానమైన వాడు మరొకడెవడు? యజ్ఞాలు చేస్తాను, దానాలు చేస్తాను, సుఖంగా ఉంటాను అని అజ్ఞాన మోహితులై అనుకుంటారు. అనేక ఆలోచనల చేత భ్రమ చెంది మోహమనే వలలో చిక్కుకొని కామభోగాలలో తగులుకొని వారు నరకకోపంలో పడతారు. వారు తమకు తామే గొప్పవారమని భావించుకొనుచు గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్ను మిన్ను కానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములను ఆచరించెదరు. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతరుల శరీరముల యందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారం నందు ఆసురీ యోనులలోనే నేను పడవేయుచుందును. కౌంతేయ, ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును ఆసురీ యోనులనే పొందుచు చివరకు అంతకంటేనూ హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకముల యందు పడిదరు. కామ క్రోధ లోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మనాశనమునకు కారణములు, మనుజుని అధోగతి పాలు చేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. కౌంతేయ, ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడిన వాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అనగా నన్నే పొందును. శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. కనుక ఏది చెయ్యదగును, ఏది చెయ్యరాదు అన్న విషయములో నీకు శాస్త్రము ప్రమాణము. శాస్త్రం చెప్పిన విధానాన్ని తెలుసుకొని నీవు ఇక్కడ కర్మ చెయ్యదగును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.